పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమతో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు. కరుణామయ హృదయాలు అని ఈ 5 రోజుల ఆత్మీయ ప్రయాణంలో మనం 5వ రోజుకు చేరుకుని ఉన్నాం. ఈ 5 రోజుల్లో మనం ఎన్నో విషయాలను ఆలోచించాం, ధ్యానించాం. మొదటి రోజు ఇతరుల కన్నీటిని చూచే హృదయం గురించి ఆలోచించాం. మరి 2వ రోజు బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నిలబడే మంచి సమరయుడిని కరుణ గురించి ధ్యానించుకున్నాం. 3వ రోజు మనల్ని గాయపరిచిన వారిని క్షమించే హృదయం ఇవ్వమని అడిగాం. 4వ రోజు నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నీళ్లను గుర్తించే హృదయం గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను కరుణ గురించి విన్న వ్యక్తిగానే మిగిలిపోతానా, లేక కరుణను జీవించే వ్యక్తిగా మారతానా? ఇదే ఈరోజు ప్రశ్న. ప్రపంచం మారాలని కోరుకుంటున్నామా? మనందరం ప్రపంచం బాగుండాలని కోరుకుంటాం. ప్రపంచంలో ద్వేషం తగ్గాలని కోరుకుంటాం, యుద్ధాలు ఆగాలని కోరుకుంటాం, కుటుంబాల్లో శాంతి ఉండాలని కోరుకుంటాం, పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, పేదలకు సహాయం అందాలని కోరుకుంటాం, ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని కలలు కంటాం. కానీ ఒక్క ప్రశ్న, ఆ మార్పు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? ప్రభుత్వం నుంచా, సమాజం నుంచా, ఇతరుల నుంచా? కాదు, మన నుంచే, నీ నుంచే. ప్రపంచం మారాలని ఎదురు చూడకు. నువ్వే మార్పును మొదలు పెట్టాలి. ప్రియ సహోదరులారా, మీకు ఇక్కడ ఒక చిన్న కథని చెప్పాలనుకుంటున్నా. ఒక పెద్ద చీకటి గదిని ఊహించండి. అక్కడ వేలాది సంవత్సరాలుగా చీకటి ఉందనుకోండి. ఆ చీకటి ఎంత పాతదో మనం లెక్కించవచ్చు. కానీ ఒక చిన్న దీపం వెలిగించిన వెంటనే చీకటి ఇలా అడగదు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది వెంటనే వెనక్కు తగ్గుతుంది. ఎందుకంటే ఒక చిన్న వెలుగు కూడా చీకటిని సవాలు చేయగలదు. అలాగే మనం కూడా, ప్రపంచంలో చాలా ద్వేషం ఉంది, మనుషులు మారరు, ఎవరూ మంచిగా ఉండరు అని చెప్పటం సులభం. కానీ యేసు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు ఒక చిన్న వెలుగులా ఉండగలవా? ఒక చిన్న దయ, ఒక మంచి మాట, ఒక క్షమాపణ, ఒక సహాయం, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న చిరునవ్వు, ఒక ఫోన్ కాల్ ఒకరి కన్నీళ్లను తుడిచివేయవచ్చు. చిన్నవిగా కనిపిస్తాయి, కానీ దేవుని చేతిలో అవి గొప్ప వెలుగులుగా మారగలవు. యేసు మనకు ఇస్తున్నటువంటి గొప్ప పిలుపు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో, మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనిండు, వారు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు చేయండి. యేసు మనకు మీ వెలుగును దాచుకోండి అని చెప్పలేదు, మీ వెలుగును ప్రకాశింపనివ్వండి అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ? మన ఇంట్లో, మన పాఠశాలలో, మన కార్యాలయంలో, మన సమాజంలో, మన స్నేహాల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్షమాపణలో, మన సేవలో. ఒక పేద బాలుడు ఒక పెద్ద మనిషిని ప్రతిరోజు చూస్తుండేవాడు. ఆ బాలునికి చదువుకోవాలని చాలా కోరిక. మరి బాలుడు, నువ్వు పెద్దయినాక ఏమవ్వాలనుకుంటున్నావని ఆ బాలుడిని ఆ పెద్ద మనిషి అడిగాడు. బాలుడు తలదించుకుని అన్నాడు, నాకు తెలియదు, మా పరిస్థితుల్లో నేను పెద్దగా ఏమీ అవ్వలేను అని. ఆ మాట బాలుడి హృదయంలో నిలిచిపోయింది. ఆ వ్యక్తి అతనికి చదువులో సహాయం చేయటం మొదలుపెట్టాడు. ఆ బాలుడు చదువుకొని మంచి స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు అతని ఆ వ్యక్తిని కలుసుకొని అన్నాడు, మీరు నాకు డబ్బు మాత్రమే ఇవ్వలేదు, మీరు నాకు నమ్మకం ఇచ్చారు. అప్పుడు నన్ను నేను నమ్మలేదు, మీరు నన్ను నమ్మారు. కొన్నిసార్లు మనం ఒకరి జీవితాన్ని మార్చేది మనం ఇచ్చిన వస్తువులతో కాదు, మనం ఇచ్చిన నమ్మకంతో. నేను ఏం చేయగలను అని అడగకండి. మనలో చాలామంది ఇలా అంటారు, నేను ఒక్కడినే ఏం చేయగలను అని. కానీ చరిత్రలో ఎన్నో గొప్ప మార్పులు ఒక వ్యక్తితోనే మొదలయ్యాయి. ఒక వ్యక్తి క్షమించాడు, ఒక వ్యక్తి సేవ చేశాడు, ఒక వ్యక్తి అన్యాయానికి ఎదురు నిలిచాడు, ఒక వ్యక్తి ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని చదివించాడు. ఒక హృదయంతోనే ఏదైనా ప్రారంభమవుతుంది. ఆ హృదయం మీదై ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభువును నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం.
ఈ 5 రోజులు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మా కళ్ళకు ఇతరుల కన్నీళ్లు కనిపించేలా చేశావు. మరి మేము కూడా ఇతరులకు మా మంచి మనసుతో సహాయం చేసే మార్గాన్ని మాకు చూపించండి అని ప్రార్థించుదాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5 రోజుల ప్రయాణం ఎక్కడితో ముగుస్తుందా? కానీ కరుణ యొక్క ప్రయాణం ఎక్కడితో ముగియకూడదు. ఈరోజు వీడియో వేసిన తరువాత మీ జీవితంలో ఎవరో ఒకరు మీకోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఎవరికైనా మీ మాట అవసరం కావచ్చు, ఎవరికైనా మీ క్షమాపణ అవసరం కావచ్చు, ఎవరికైనా మీ సహాయం అవసరం కావచ్చు, ఎవరికైనా మీ చిరునవ్వు అవసరం కావచ్చు. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చడానికి మనకు గొప్ప శక్తి అవసరం లేదు. ప్రేమతో నిండిన ఒక హృదయం చాలు. దేవుడు మీ హృదయాలను కరుణతో నింపునుగాక. ఆమేన్.